మనుషులతో సమానం కాదు అని జ్యోతిరావు బాపులే గారు చెప్పారు. కాబట్టి ప్రశ్న ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది. ప్రశ్న ఉన్నప్పుడే కరెక్ట్ దారిలో మనం వెళ్ళగలుగుతాము. ప్రశ్న ఉన్నప్పుడే అంధకారం తొలగిపోతుంది. కాబట్టి ప్రశ్నకు జవాబు వెతికే దారిలో మనం నడుస్తున్నాం. ఆ జవాబే రాజ్యాంగం. కాబట్టి రాజ్యాంగ రక్షణ అవసరం. రాజ్యాంగ రక్షణ ఇక్కడున్న మీకోసమో నా కోసమో వేదిక మీద ఉన్న వాళ్ళకు కోసమో కాదు. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులు వాళ్ళ హక్కులను కాపాడుకోవాలంటే, వాళ్ళ స్వేచ్ఛను కాపాడుకోవాలంటే, సోదర భావాలతో మెలగాలి అంటే రాజ్యాంగం అవసరం. ఉన్న ఒకే ఒక ఆయుధం రాజ్యాంగం. కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు కాపాడాలి, ప్రతి ఒక్కరూ రక్షకులుగా ఉండాలి. అంబేద్కర్ గారు ఒక మాట ఎప్పుడూ అంటూ ఉండేవాళ్ళు, నాకు ఏ వ్యక్తి మీద ద్వేషం లేదు, ఏ కులం మీద ద్వేషం లేదు, ఏ మతం మీద ద్వేషం లేదు. ఈ సమాజంలో, ఈ వ్యవస్థలో, ఈ దేశంలో ఏ వ్యక్తి అయితే మరొక వ్యక్తిని స్వేచ్ఛగా, ఏ కులం అయితే మరొక కులానికి వ్యక్తులకు స్వేచ్ఛనియకుండా, లేకుంటే మతాలు కావచ్చు, కులాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, స్వేచ్ఛనియకపోయినా, సోదర భావంతో చూడకపోయినా, ఆత్మ గౌరవం మీద దెబ్బ కలిగించిన, వాళ్ళ హక్కుల్ని కాల రాసిన, వాళ్ళను బానిసత్వానికి గురి చేసిన అటువంటి వ్యక్తి నాకొద్దు, అటువంటి కులం నాకొద్దు, అటువంటి మతం నాకొద్దు. వాళ్లకు ఆత్మ గౌరవాన్ని ఇచ్చి, సమానత్వాన్ని ఇచ్చే, స్వేచ్ఛనిచ్చి, అది ఏ వ్యవస్థ అయినా అది నా వ్యవస్థే అని చెప్పేవాడు. కాబట్టి మేము ఎప్పుడు ఇంట్లో కొన్ని వందల సార్లు, వేల సార్లు అంబేద్కర్ వాదాన్ని, లేకుంటే అంబేద్కర్ గారు రాసిన పుస్తకాలని చర్చించుకుంటూ ఉండేవాళ్ళం. నేను ఎప్పుడూ ఒక మాట అనేదాన్ని, ఎప్పుడు అంబేద్కర్ గారి గురించే మాట్లాడతారా? మీరు అంబేద్కర్ గారు ఆ దారిలో నడిచిరంటే కుటుంబంలో పడ్డ ఇబ్బందుల గురించి, వాళ్ళ కుటుంబాల గురించి, పిల్లల గురించి, భార్య గురించి కూడా మీరు వేదిక మీద చర్చించాలి. ఎందుకంటే వాళ్ళు కడుపు మార్చుకొని కొన్ని వందల రాత్రులు, ఇప్పుడు అంబేద్కర్ గారి జీవితంలో కూడా చూసాం, వాళ్ళ పిల్లలు చనిపోయినా కూడా భారతదేశంలో రేపు భావి తరాలు చాలా అద్భుతంగా ముందరికి వెళ్ళాలి అంటే నా కుటుంబం గురించి కాదు ఆలోచించేది. నా కుటుంబం అంటే నేను ఒక్కరిని కాదు, నా కుటుంబం అంటే వ్యవస్థ, కుటుంబం అంటే దేశం, నా కుటుంబం అంటే స్వేచ్ఛ, నా కుటుంబం అంటే గౌరవం అని బతికారు అంబేద్కర్ గారు. కాబట్టి ఇంకొక చివరిగా రెండు అంశాలు చెప్తూ, సాయి ఎప్పుడు ఒకే మాట అనేవాడు, బానిసత్వాన్ని ఎవరో వచ్చి తొలగిస్తారు అని కూసుంటే అది తొలగిపోదు. బానిసత్వంలో ఎవరి కష్టం వాళ్ళదే, ఎవరి నొప్పి వాళ్ళదే, ఎవరి బాధ వాళ్ళదే. కాబట్టి దాని గురించి వాళ్ళే పోరాడాలి. ఇక్కడ వ్యక్తులుగా మేము ఏది అనుభవిస్తున్నామో అది మాకే తెలుసు, మేము పోరాడితేనే అది ముందుకెళ్తుంది అనేవాడు. ఆ దిశగానే తనకు సాధ్యమైనంతగా ముందుకెళ్ళిండు, పోరాడాడు. వ్యక్తిగా నా కోసం నేను బతకడం కాదు, ఎంతో కొంత జనం కోసం, నా వాళ్ళ కోసం బతకడం, నా జీవితంలో కొంత సమయాన్ని, సంపదను, ఇంకేదైనప్పటికీ నా వాళ్ళ కోసం, అంటే ఎవరైతే నాలాగా ఇబ్బంది పడ్డారో, అది ఆర్థికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, స్వేచ్ఛపరంగా కావచ్చు, లేదు అణగారిన వర్గాలు అంటే బానిసత్వంలో కావచ్చు ఇబ్బంది పడ్డారో, అటువంటి వర్గాల కోసం నేను అడుగులు వేయడం అనేది నేను నిర్ణయించుకున్నది అని చెప్పేసి ఆ దిశగానే ఆయన అడుగులు ఎంతో కొంత తనకు సాధ్యమైనంత వేశారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఇంత స్వేచ్ఛగా, ఎందుకంటే అక్కడ అమ్మల్ని, అక్కల్ని, అందరినీ చూస్తున్నాము. అంబేద్కర్ గారు వీళ్ళకు మాత్రమే చేసిండు, వాళ్ళకు మాత్రమే చేసిండు, వీళ్ళ కోసం మాత్రమే రాజ్యాంగం రాసిండు అనే వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు కూడా గుర్తుకొచ్చేది అంబేద్కర్ గారే. కాబట్టి ఈరోజు స్త్రీగా, ఈవెన్ భర్త చనిపోయిన స్త్రీగా ఈరోజు ఈడికొచ్చి ఇక్కడికే కాదు బయటికి వెళ్ళి అనేక వేదికల్లో ఎంతో ధైర్యంగా గమ్యాన్ని చేరాలంటే గుమ్మం దాటక తప్పదని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. అలా గుమ్మం దాటి నేను ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నా అంటే దానికి నా భర్త ఇచ్చిన స్ఫూర్తిలో ముఖ్య భాగం అంబేద్కర్ వాదం. అదే రాజ్యాంగం ఇచ్చిన హక్కు నాకు, అది అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష. కాబట్టి ప్రతి ఒక్కరం ఈ అంబేద్కర్ గారి రాజ్యాంగ రక్షణ కోసం వాళ్ళ కృషి చేయాలని, దీన్ని ప్రారంభించినందుకు ముఖ్యంగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ దారిలో ఎంత కష్టమైనా సరే వేదిక మీద ఉన్న వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటూ నడుస్తున్నారు. ఎంతో కొంత ఆ ఇబ్బందుల్లో, ఆ దారిలో ఒక గొంతుకై అయినా సరే మనం సహకరిద్దామని కోరుకుంటున్నాను.